హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్. ఇవాళ మార్నింగ్ సెషన్ ఆనియన్ ఫ్రైడ్ రైస్ తిని చాలా రోజులు అయిపోయింది అన్నారు. సో బాండిలో నూనె నెయ్యి వేసేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, కొన్ని లవంగాలు వేసుకున్నాను. అవి బాగా వేగిపోయాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు వేసేసుకున్నాను. అది కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయి చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను కలుపుతున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అలాగే జీలకర్ర ధనియాల పొడి వేసేసాను. అలాగే ఉప్పు కారం కూడా వేసేసి మొత్తం అంతా కలిపేస్తున్నాను. సో మనం తీసుకున్న రైస్ని బట్టి, మన కారాన్ని బట్టి మనం ఎంత తీసుకోగలమో అంత వేసేసుకోవాలి. ఎక్కువ కారం వేయకూడదు, లేకపోతే తినలేరు. సో లైట్గా మైల్డ్గా ఉండాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం కారం వేయాలి. బాగా వేగిపోయాయి, అందుకే చెప్పాను ఇందాక నేను అవి కూడా వేసానని, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. సో ఇప్పుడు నేను రైస్ వేసేస్తాను. పుదీనా కూడా వేసాను, నేను కొంచెం పుదీనా వేసాను. ఇప్పుడు నేను రైస్, మన దగ్గర ఎంత రైస్ ఉందో అంత రైస్ వేసేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మనం ఆనియన్ రైస్ తినడం కూడా మంచిదే కదా. సో ఇలా ఎంత రైస్ ఉంటుందో అంత రైస్ వేసేసుకుని కలిపేసుకోవడమే. అందుకే ఎక్కువ కారం వేసుకోకుండా చేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది. ప్లస్ పిల్లలు కూడా ఈజీగా తింటారు. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఆ ఉప్పు కారం, మనం వేసిన జీలకర్ర ధనియాల పొడి, ఇంకా ఎలాంటి గరం మసాలాలు ఏం వేయద్దు. మనకి ఆ ఉప్పు కారం, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఉల్లిపాయలు ప్లస్ మనం వేసిన జీలకర్ర ధనియాల పొడి, ఆ పుదీనా, అవే ఎలివేట్ అవ్వాలన్నమాట. సో బాగా ఇలా కలిపేసుకున్నాక, మొత్తం అంతా అన్నం కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఆల్రెడీ ఇందాక నెయ్యి వేసాను, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకుందాం. లాస్ట్లో ఫ్రెష్ పుదీనా వేసేసుకుందాం. అయిపోయిందండి. ఆనియన్ రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏదో కష్టం అనుకుంటాము, అస్సలు కష్టం లేదు. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా బాక్స్ ఓపెన్ చేయగానే గుమగుమలాడిపోతుంది, అసలు ఆపుకోలేరు, అంత టెంప్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఏది కష్టం కాదండి, జస్ట్ మన ఐడియాస్ ఉంటే చాలు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా, చాలా టేస్టీగా. ఎంత బాగుంటుందంటే టిఫిన్ క్యారీస్, మనం టిఫిన్ బాక్స్లోకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. చూడండి అసలు ఎంత, చూడ్డానికి ఎలా ఉందో చూడండి. అసలు ఏ బిర్యానీ, ఏ ఫ్రైడ్ రైస్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే. బాయ్ అండి.